గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము నేను కరెక్ట్గా 9 గంటలకు ముగిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి, కాసేపు దేవుని మాటలు వినండి. కీర్తనల గ్రంథము 42వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు అది నేను చదువుతాను, మీరు వినండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ దుప్పి అనబడేటటువంటి జంతువు దేని కొరకు ఆశపడుతూ ఉంటుందంటే నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉంటుంది. సహజంగా వేసవి కాలములో అడవిలో ఉన్నటువంటి జంతువులు బయటకు వస్తూ ఉంటాయి. ఉన్న నీటి మడుగులన్నీ ఎండిపోయి ఆ సమయంలో ఆ నీటి దప్పిక తీర్చుకోవడానికి అవి ఎక్కడికి వస్తాయి అంటే జనావాసంలోకి వస్తాయి. మనం అప్పుడప్పుడు పేపర్లలో చూస్తూ ఉంటాం, మంచినీళ్ళు తాగడానికి దుప్పి ఇంట్లోకి వచ్చింది, లేకపోతే చిరుతపుళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీటి కొరకు అనమాట. ఇక్కడ దుప్పి దేని కొరకు ఆశపడుతూ ఉన్నదంటే నీటి వాగుల కొరకు. ఏంటి దీని యొక్క నేపథ్యం అని మనం చూడగలిగినట్లయితే, మంచి వేసవి కాలం, 50 డిగ్రీల టెంపరేచర్, త్రాగడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు బాగా తాగాలి. దప్పిక అనేది చాలా ఇంపార్టెంట్. దప్పిక తీర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దుప్పి అనేటటువంటి జంతువు తన దప్పికని తీర్చుకోవడానికి అడవిలో నుంచి బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే అది బయటకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంది చెప్పండి? నీళ్ళ కోసం, దాహం తీర్చుకోవడానికి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన దాహాలు. ఈరోజు మనుషుల దాహాలు ఈ కావు. మంచినీళ్ళతో వాడు తృప్తి పడట్లే, అన్నంతో తృప్తి పడట్లే. వాడి దాహం ఏంది? ఒక్కొక్కటి దాహం మోసం. ఆ మోసం చేయని వాడు బతకలేడు. ఒక్కొక్కటి దాహమో ఇంకొకటి దాహమో ఇంకొకటి. అంటే ఆ దాహం కోసం రకరకాల దాహాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ దుప్పి నీటి కొరకు వచ్చింది దప్పిక తీర్చుకోవడానికి. వచ్చి చూస్తే ఎండాకాలంలో మనకి ఎండమావులు కనపడుతూ ఉంటాయి. మిరాజెస్ అంటాం ఇంగ్లీష్లో. మిరాజెస్ పోతూ ఉంటే ఎక్కడో నీటి మడుగు ఉన్నట్టు అనిపించింది. ఆ యొక్క జనావాసంలోకి రోడ్డు మీదకి వచ్చినటువంటి దుప్పికి అంత దూరంలో కనపడింది. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక ఎండమావులాగా కనిపించింది. నీరు, అమ్మో నా దప్పిక తీరాలంటే నేను ఎక్కడ కాదు, నేను ఎక్కడ ఉండాలి? ఐ సపోజ్ టు బి దేర్ అని వేగంగా పరిగెత్తింది. వేగంగా పరిగెత్తినటువంటి దుప్పి అక్కడికి పోతే నీళ్ళు ఉంటాయా? నీళ్ళు ఉండవు. మరలా తల ఎత్తి చూసింది. మరలా తల ఎత్తి చూస్తే ఎంత దూరంలో కనపడుతుంది? మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. తీరా అక్కడికి పోతే, అందుకోసం మనిషి కూడా ఎండమావుల కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఏదో దొరికిద్ది, ఎక్కడ ఏదో దొరికిద్ది అని చూస్తున్నాడు. కానీ అక్కడ దొరకదు, ఎక్కడా దొరకదు. ఈరోజు బాగలేదు, రేపు బాగోదు. ఈరోజు నువ్వు బాగా చేసుకుంటేనే, మనం మారకపోతే ఎక్కడికి పోయినా మారదు. మనం మారకపోతే రేపు అంతే ఉండిద్ది, ఎల్లుండి అంతే ఉండిద్ది, అవతల ఎల్లుండి కూడా అంతే ఉంటుంది. ఫ్యూచర్ అనేది ఎవరి చేతుల్లో ఉండిద్ది? ఈరోజు నువ్వు చక్కగా చేసుకోగలిగితే అదే నీకు రేపు హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఎండమావుల కొరకు వెళుతూ ఉన్నది, నీటి కొరకు. ఆ నీరు ఎండమావుల్లో దొరకదు, కానీ చూస్తుంటే ఎలా ఉంది? సేమ్ లైక్ నీళ్ళలాగే ఉంది. మనకు కూడా జీవితంలో ఎన్నో రకరకాల రంగులు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రపంచం ఏ నిలయం? ఆకర్షణ నిలయం, అట్రాక్షన్స్. చూడండి, ఎటు తిరిగి ఏ కంపెనీ వాడైనా కస్టమర్స్ని ఏం చేయాలి? ఆకర్షించాలి. ప్రతి ఒక్కడు, ఎవడు చెప్పుల కంపెనీ వాడు కానుంచి ఆ యవానాలు తయారు చేసే కంపెనీ వాడికి కూడా ఆకర్షించాలి. ఈరోజు మనిషి నీటి దప్పిక కోసం, నీటి కోసం పరుగులెత్తే మనిషి ఏటిని చూసి మోసపోతాడో? ఎండమావుల్ని చూసి. ఈ దుప్పి నీటి కొరకు పరుగులెడుతుంది, తన దప్పిక తీర్చుకోవాలని. తన ఒక బకెట్ నీళ్లు దొరికితే చాలు, నా దప్పిక తీరిద్ది అనే ఆశతో పరుగెత్తుతుంది. కానీ చూస్తుంటేనేమో నీళ్ళలాగా ఉన్నాయి, కానీ అవి నీళ్ళు. అలా పరుగెత్తి ఆ అడవిలో ఎక్కడికి పోయిందో తెలుసా? తన శత్రువైన సింహం ఉన్న దగ్గరకు పోయిద్దంట. చిరుతపులి, సింహాలు, దుప్పి. కానీ అడవిలో ఉన్నటువంటి జంతువులు దుప్పిని ఏం చేస్తాయి? వేటాడి మరీ తింటాయి. దుప్పి ఆ యొక్క సింహపు గుహ దగ్గరకి, చిరుతపులుల లొకేషన్కి పోగానే ఎమ్మటే చిరుతపులి బయటకు ఉరికొచ్చింది. ఎట్లా ఉరికొచ్చిందో తెలుసా? వాసన చూసి.
ప్రతి జంతువుకి ఒక వాసన ఉండేది. కుక్కకు ఒక వాసన, కోడికి ఒక వాసన, మేకకు ఒక వాసన, గొర్రెకు ఒక వాసన, బర్రెకు ఒక వాసన. ఇంకా రోజు మన ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి రాదు. కానీ ఎవరికి వచ్చింది? ఇప్పుడు కుక్కను పెంచుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చింది ఆ వాసన. కానీ ఎవడన్నా బయటోడు వస్తే కుక్క వాసన. ప్రతి జంతువుకి ఒక వాసన ఉంటుంది. మనిషికి కూడా ఒక వాసన ఉంటుంది. ఎక్రైన్ గ్లాండ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ ఎక్రైన్ గ్లాండ్స్ వలన మనిషితో ఒక రకమైనటువంటి వాసన అన్నమాట. ఈ దుప్పి ఎప్పుడైతే తన సరిహద్దుల్లోకి వచ్చింది అని తెలుసుకున్నదో వెంటనే బయటకు వచ్చింది. వెంటనే బయటికి వచ్చి దుప్పి మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు దుప్పి ఉరుకుతుంది. వెనకేమో చిరుతపులి, ముందేమో దుప్పి. ఇప్పుడు దుప్పికున్న లక్ష్యం ఏంటి చెప్పండి? ఇందాక దేని కొరకు వచ్చింది బయటికి? దాహం కోసం, నీటి కొరకు. ఇప్పుడు ఉరుకుతుంది. ఇందాక పరుగెత్తింది, దాహం కోసం పరిగెత్తింది ఇందాక. ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే వెనక చిరుతపులి. ఇప్పుడు ఒక 2 బకెట్ల నీళ్లు పెడితే ఆగిద్దా? వాస్తవానికి బయటకు వచ్చింది ఒక బకెట్ నీళ్ళ కోసం వచ్చింది. ఇప్పుడు ఒక్క బకెట్ కాదు కదా, 2 బకెట్లు పెట్టినా కానీ ఆ యొక్క దుప్పి అనేటటువంటిది ఆగదు. ఎందుకంటే దాని ముందు ఉన్నటువంటి లక్ష్యం తన ప్రాణాన్ని బతికుంటే ఎప్పుడైనా దప్పిక తీర్చుకోవచ్చు, ముందు శత్రువు నుంచి కాపాడబడాలి. ఇదే జరుగుతుంది మన జీవితంలో. ఆ దుప్పి ఎవరంటే మనమే. ఈ యొక్క ఎండమావులు ఏంటంటే మన ఆశలు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ. ఉన్నదాంతో తృప్తి పడతాడా అంటే ఇంకేదో చేయాలని పోతాడు. ఆడికి పోయి బొక్క బోర్ల పడి తన జీవితం మొత్తాన్ని నాశనం చేసుకొని వస్తూ ఉన్నాడు. సంతృప్తి అనేటటువంటిది మానవ జీవితంలో లేదు. ఈరోజు మనిషిని ఎండమావులు మోసం చేస్తున్నాయి. మనకున్నటువంటి ఎండమావులు ఏంటంటే శరీరాశ, అదొక ఎండమావి. నేత్రాశ, జీవపడము, ఇవన్నీ మన జీవితంలో ఉన్నటువంటి ఎండమావులు. శరీరాశ, కొంతమంది ఏంటంటే శరీరం, ఈ శరీరం కోసమే, ఈ శరీరానికి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటారు. మీకు పదవి భ్రష్టుని చేసింది. శరీరం కోసం బ్రతికే వాళ్ళు ఉంటారు. ఈ శరీరాశ అంటే ఏమున్నాయి? శరీరాశలో అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. శరీరం ఏం చెప్పింది? ఏమి తిందుమా, తినాలి. తినడం కూటి కొరకు కోటి విద్యలు అన్నోడు కూటికాడ ఆగుతుండా? ఇది మారింది, ఇప్పుడు మారింది. కూటి కొరకు కోటి విద్యలు కాదు, భవిష్యత్తు కోసం కోటి విద్యల్లాగా సంపాదిస్తూ ఉన్నారు. తినటం కొరకు ఏమి తిందుమా. మనం దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకెవరున్నారంటే దేవుడు. రేపు ఆహారం కావాలనుకోండి, దేవుడు రేపు ఆహారాన్ని ఇస్తాడు. ఎంతమంది అన్నంలాగా బాధపడుతున్నారో తెలుసా? నైజీరియా, రుమేనియా ఇలాంటి కంట్రీస్లో పాపం వారానికి 2 సార్లు తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మనకేమైంది చెప్పండి? సఫిషియెంట్గా 3 పూట్ల దొరికిద్ది, ఇంట్లో బియ్యం ఉంటాయి, మనకి ఏ కరువు లేదు. పాపం గూగుల్లో మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేస్తే వాళ్ళకి 1 పైస పోయిద్దని మీరు చూసారా? ఆ అన్నం లేని వాళ్ళకే 1 పైస పోతుందని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎంతమంది అన్నం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమి తిందుమా. ఈరోజు మనం తినడం గురించి బతకొద్దు. ఎందుకంటే పక్షులను నీకేమైంది? మనకేందంటే లేనిపోయిన బాధలు. నన్ను 10 సంవత్సరాల తర్వాత ఎవరు చూసుకుంటారు? ఆ 10 సంవత్సరాల తర్వాత ఉంటున్నావు నువ్వు. అసలు ఏంటంటే మనిషి చింత అంతా ఇదే. రేపు ఎవరు చూసుకుంటారు? రేపేంది నా భవిష్యత్తు? అసలు ఈరోజు తెల్లారుజాము నువ్వు లెగుతావని నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరు శ్రేష్టమైనటువంటి వారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. శరీరాశ, నేత్రాశ, చూసిందల్లా. కొంతమంది ఉంటారు వీళ్ళు ఒక రకం, ఏది చూస్తే అది నేత్రాశ. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇల్లు పెద్దది అనుకోండి, మినిస్టర్ అనుకోండి, పక్కన ఒక ఖాళీ ప్లాట్ ఉంటే ఏం చేస్తాడు? నేత్రాశ. ఏం చేస్తాడు? వాడిని డీల్ మాట్లాడతాడు, వదిలిపెట్టి పోరా అంటాడు. లేకపోతే నీకు ఈ ₹1,00,00,000 ఎత్తా తీసుకొని సైలెంట్కి పో అంటాడు. ఒప్పుకోలేదనుకో, ఏదో ఒక కారు, ఒక లారీ వచ్చింది సైడ్ నుంచి గుద్దేసింది. నేత్రాశ. ఈ నేత్రాశ అనేటటువంటిది ఏది చూసినా కావాలనుకునేటటువంటిది. ఈ లోకంలో కనిపించేది ఏది మనకు శాశ్వతం కాదు, అశాశ్వతమైనది. మనుషులు అశాశ్వతం. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తారా? ఎవరు కనిపించరు.
మనం చూసేదంతా ఒక మాయ. అందుకోసమే షేక్స్పియర్ ఒకటి రాస్తాడు, ఆల్ ద వరల్డ్స్ ఏ స్టేజ్. మొత్తం ఒక నాటక రంగం, ఆల్ ద వరల్డ్స్ ఏ స్టేజ్. ఆ నాటకంలో నీ పాత్ర అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర ఉంటుంది. డైరెక్టర్ కథ రాసేటప్పుడే నిడివి రాస్తాడు, ఇంకో ఈ క్యారెక్టర్ నిడివి 2 నిమిషాలు, ఈ క్యారెక్టర్ నిడివి 8 నిమిషాలు. అదేవిధంగా ఈ లోకంలో మన పాత్రలు కూడా కొంత నిడివి కలిగినయే. అందుకోసం ఈరోజు ఆల్ ద వరల్డ్స్ స్టేజ్, ప్రపంచం మొత్తం ఒక నాటక రంగం. కనిపించేవి మొత్తం ఒకరోజు మాయమైపోయాయి, శాశ్వతమైనవి కాదు. మరి మనం ఎందుకు వస్తాను యేసుప్రభు గుడి కంటే శాశ్వతమైన పరలోకాన్ని చేరుకోవటానికి. ఇక్కడికి వస్తే మనకేం దొరుకుతుందంటే పరలోక రాజ్యం దొరికింది. సత్యనానికి ఉడికి తెలిసింది పరలోకం ఆ నరకం అంటే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు తెలుసా ఇన్ని కష్టాలు ఉంటాయని? చదువుకునేటప్పుడు ఎంత తప్పుడు చెప్తారు, చదువుకోరా అని. తెలిసిద్దా? ఎప్పుడు తెలిసింది? ఆ వయసు వచ్చినాక, అర్రే అప్పుడు చదువుకున్నా పోయేదేరా నాయన అంటే అప్పుడు తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా మనం కూడా నరకం నుంచి తప్పించబడాలి అంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే యేసయ్య తప్ప మరొక మార్గం లేనేలేదు. ఎవరైతే యేసు ప్రభువారి దగ్గరకు వస్తారో, అందుకోసం క్రైస్తవుడు చనిపోవడానికి కూడా వెనకాడు. మీరు నన్ను చంపేసినా పర్వాలేదు అనుకుని ముందుకు సాగుతారు. ఏంటంటే క్రైస్తవుని యొక్క విశ్వాసం ఇక్కడ కాదు. మన దేశం ఏ దేశం? పరలోకం, పరలోక పట్టణం మన దేశం. మనం గొప్ప ఆశయంతో పనిచేస్తున్నాం. క్రైస్తవుడు బాధ్యత కలిగినటువంటి వాడు. క్రైస్తవ్యం ఈ లోకానికి ఎంత చేసింది? ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది ఎవరు? జాన్ గోటన్బర్గ్. పేపర్లు వచ్చింది ఎవరు? విలియం కేరీ తీసుకొచ్చిండు ప్రింటింగ్ ప్రెస్ని మన భారతదేశం. న్యూస్ పేపర్స్ వస్తున్నాయి అంటే క్రైస్తవ్యం. బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిందంటే క్రైస్తవ్యం. స్త్రీకి విలువ ఇచ్చిందంటే క్రైస్తవ్యం. భారతదేశంలో సమూలమైన మార్పులు వచ్చినాయి అంటే ఎవరు చేశారు? ఇదంతా క్రైస్తవ్యం. ఈరోజు క్రైస్తవులుగా మన బాధ్యత చాలా విస్తృతమైనటువంటిది. ఈరోజు మనం క్రైస్తవునిగా నువ్వు ఉన్నావంటే నీ జీవితంలో చాలా గొప్ప ధన్యత. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కంటే గొప్పది ఈ పదవి. ఏ పదవి అంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా. ఇటువంటి క్రైస్తవ విశ్వాసి యొక్క లక్ష్యం, గమ్యం పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, దేవుని మనసు గెలుచుకోవాలి, దేవుని మెప్పుని పొందుకోవాలి. దేవుని మెప్పుని పొందుకోవాల్సినటువంటి మనము ఇహలోకాశలో చిక్కుపడిపోకూడదు, ఏదైనా నిరాశలో చిక్కుపడిపోకూడదు. ఇక్కడ చూడండి, అనేక రకాల ఎండమావులు మనకు కనిపిస్తుంటాయి. నీ గమ్యాన్ని చెడిపేస్తాయి, నీ ఆనందాన్ని చెడిపేస్తాయి, నీ యొక్క దృక్పథాన్ని చెడిపేస్తాయి, నీ లక్ష్యాన్ని చెడిపేస్తాయి. ఎన్ని చెడ్డ పనులు ఉన్నాయి ఈ లోకంలో, ఎన్ని చెడు మార్గాలు ఉన్నాయి, ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఏం చేస్తుంటాయి అంటే, ఏం చేస్తాయి? సంతోషాన్ని ఇస్తాయా? అవి మన జీవితాన్ని చెడిపేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎండమావులు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. జీవపడంబం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్, అంటే నాకేంది, నేను గొప్ప అనేటటువంటి గర్వం, జీవపడంబం. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఉచ్చుల్లో అనేక రకాలైనటువంటి సాతానుగాడు ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉచ్చు పెట్టిండు. ఉచ్చు పెట్టి ఆ ట్రాప్లో తీసేసుకుంటాడు. మన ఆనందాన్ని కొల్లగొడుతుండు, మన సంతోషాన్ని కొల్లగొడుతుండు, మన ఐకమత్యాన్ని కొల్లగొడుతుండు. ఈరోజు ప్రశాంతత ఉందా ఎవరికన్నా? ఏదో తెలియని బాధ. మీరు ఒక 20 years బ్యాక్ పోండి, ఇంటి బయట మంచం వేసుకొని హాయిగా ఆకాశాన్ని చూసుకుంటూ పండుకోలే. అది బాగుందా? ఇప్పుడు ఇది బాగుందా? ఏసీ వేసుకొని పండుకున్నా ఈరోజు నిద్ర రావట్లే జనానికి. అది ఎంత చల్లగా ఉంది అప్పుడు 20 సంవత్సరాల క్రితం. బయట మంచాలు వేసుకొని ఆ నక్షత్రాలు లెక్కేసుకుంటూ పడుకోలే. ఎంత ఎంత హ్యాపీ లైఫ్ అది. ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఇంట్లోకి ఏసీ వచ్చింది, బయట ఉండాల్సిన వేప చెట్టు పోయింది, వేప చెట్టు ప్లేస్లో ఏమొచ్చింది? ఇంట్లోకి ఏసీ వచ్చింది. అదేవిధంగా బయట రోలు ఉండేది, రోలు పోయి ఇంట్లోకి ఏమొచ్చింది? మిక్సీ వచ్చింది. ఎట్లా సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు మన జీవితంలో శాంతి, సమాధానం, సంతోషం. ఈరోజు మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఉన్నన్ని రోజులు ఎట్లుండాలి? సంతోషంగా ఉండాలి. నీ సంతోషాన్ని దొంగిలిస్తాడు సాతానుగాడు, నీ ఆనందాన్ని దొంగిలిస్తాడు, నీ ప్రశాంతతని దొంగిలిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ఎండమావులు ఎయ్యి మోసం చేస్తున్నాయో మనల్ని. అక్కడేదో ఉంది, ఎక్కడేదో ఉంది, ఎక్కడా ఏమీ లేదు. దూరపు కొండలు నులుపు. ఏ ఎండమావి చూసి నువ్వు మోసపోకూడదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు లోకాశలతో ఏదో చెయ్యాలని పోయినవనుకోండి, ఒక రోజున నువ్వు అనుకున్నది దొరికిద్ది, కానీ నీ జీవితం ఉండదు అప్పటికి. కొంతమంది చూడండి,
డబ్బు ₹1,00,00,000 సంపాదించాలనుకుంటారు. ఆ ₹1,00,00,000 కోసం ఎన్ని కష్టాలు పడతారో తెలుసా? తీరా ₹1,00,00,000 వచ్చిన తర్వాత వాడు ఉండడు. తినటానికి వాడు ఉంటాడా? ఇక్కడ చూడండి, దేనికోసం వచ్చింది దుప్పి బయటికి? నీళ్ళ కోసం. కానీ ఇప్పుడు బకెట్ నీళ్ళు పెట్టినా ఆగుతుందా? ఎందుకని? ఇప్పుడు ఏ ట్రాప్లో పడింది? సింహపు ట్రాప్లో పడుతుంది. ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో. వాడికి ఎకరాలు ఎకరాల పొలాలు ఉన్నాయి. బాగా వ్యవసాయం చేసిండు. విస్తారమైన డబ్బు వచ్చింది, విస్తారమైన ధాన్యం వచ్చింది. కొట్ల నిండా నింపిండు. ఏమంటారు వాటిని? స్వెటర్స్ నిండా నింపిండు, గుమ్ముల నిండా నింపిండు, కొత్త కొత్తవి కట్టించి వాటి నిండా నింపిండు. ఆ రోజు రాత్రి కాలు మీద కాలు వేసుకొని చెప్తాడు, నా ప్రాణమా, కావాల్సినంత డబ్బు ఉంది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతున్నారు కానీ అసలుది పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు లోకంలో ఉంటే, లోకాశల కొరకు పోతే నువ్వు అనుకున్నది దొరికిద్ది కానీ దాన్ని అనుభవించడానికి నీకు ప్రాణం ఉండదు. ఈరోజు లోకంలో నువ్వు దేని కొరకు పరుగు పెట్టినా అంతే ఉంటుంది. దేని కొరకు? ఈరోజు మనిషి పరుగులు ఎంత పరుగు పెడుతూ ఉన్నాడో. కానీ నిత్య రాజ్యం వైపు, ఈరోజు దేవుని వైపు ఒక్క నిమిషం నువ్వు పరుగెత్తే, నువ్వు ఒక్క నిమిషం ఆగి, వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నావు, ఎటువైపు నీ పరుగు, నీ పరుగు ఏం చేసింది, చివరికి నీకేం మిగిలిచ్చింది, ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచించవలసినటువంటి సమయం. ఈరోజు మన చూపు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉంటే నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు అంట. అడుగులు తడబడిన వెన్ను తట్టి నీకెందుకు నేనున్నాను. ఈరోజు మన బాధ ఏంటంటే, నాకే ఊరు లేరు, నన్ను చూసుకున్న వాళ్ళు. అది నిజంగా నువ్వు దేవుడి మీద ఆధారపడితే నిన్ను ఎవడు చూసుకునే అవసరం లే. వైరాలో ఒక ఆవిడ మన చర్చికి వచ్చింది అనమాట. వాళ్ళ కొడుకు డిఎస్పి, ఇంకో కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం, ఇంకో కొడుకు ఏదో ఉద్యోగం, ముగ్గురు. వాళ్ళది అసలు ఊరు గొబ్బుగుర్తంట. వైరా పాత బస్ స్టాండ్లో మన చర్చికి వస్తూ ఉండేది. 90 సంవత్సరాల ముసలామా. ఇది మేము ప్రార్థన పెట్టే ప్లేస్ అనుకోండి, అక్కడ ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ 6ంటికి బయలుదేరితే ఎక్కడికి రావడానికి 9 అయ్యేది. అంటే కొంచెం 2 అడుగులు వేయటం కూర్చోవటం, 2 అడుగులు వేయటం కూర్చోవటం అట్టొచ్చిద్ది అనమాట. ఏ కొడుకు వచ్చి చూసేవాడు కాదంట. ఆమెను అడిగితే, మరి ఎట్టమ్మా నీకు, మరి నువ్వు ఎట్లా, నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారంటే, నాకెందుకయ్యా, నన్ను ఎవరు చూసుకోవాల్సిన అవసరం లే, నాకు నా తండ్రి ఉన్నాడు. ఆమె నిజంగానే ఒకరోజు అట్లా పడుకుంది, నిద్రపోయింది, అట్నే చచ్చిపోయింది 92 సంవత్సరాలకి. ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలుగుంటే ఆయనే నిన్ను చూసుకుంటాడు. ఎవరు మనల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడేటోళ్ళం? దేవుని మీద ఆధారపడే వాళ్ళం. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎంత సెన్సిటివ్ తయారయ్యారంటే మనుషులు. గొబ్బుగుర్తులో నిన్న జరిగిన సంఘటన, నిన్న జరిగిన సంఘటన. ఒకడు 9వ తరగతి, వాళ్ళ తమ్ముడు 8వ తరగతి. వీళ్ళిద్దరు తిట్టుకున్నారు. 8వ తరగతోడి పేరు మార్టిన్, 9వ తరగతోడి పేరు సమీయేలు. వీళ్ళిద్దరు తిట్టుకున్నారు. తిట్టుకొని వీడు పెద్దోడు 9వ తరగతోడు బయటికి పోయిండు, 8వ తరగతోడు ఊరేసుకోండు. వాళ్ళమ్మ స్నానం చేసి వచ్చేసరికి ఊరేసుకోండు. వాడు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉండు. ఖమ్మం. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. అదే 8వ తరగతి అంటే సుమారు 13 సంవత్సరాలు. 8, 5 13 సంవత్సరాలు. అసలు వాడికి, నాకు ఫస్ట్ డౌట్, అసలు వాడికి ఉరేసుకోవడం నాకు తెలియదు ఎప్పటికీ. అది ఎట్టేస్తారో కూడా. వాడు ఉరేసుకొని వాడు మరి ఏమైందో చూడాలి. ఎన్ని చదువుతుండే వాడు? 8వ తరగతి. ఆ కుటుంబంలో ఇంక నెమ్మది ఉండిద్దా? ఈరోజు కావాల్సింది ఏంటంటే, మనం ఏదో సంపాదించాలని కాదు, ముందు నీ కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు. మనం కాన్సన్ట్రేట్ దేని మీద చేయాలి? మనం హ్యాపీగా, మనకున్న బౌండరీలో, మన సరిహద్దుల్లో మనం హ్యాపీగా ఉంటే చాలు. పక్కనోడిలాగా మనం ఉండాల్సిన అవసరం లే. లేకపోతే ఇప్పుడు వాడితో వీడితో ఏం పోటీ పెట్టుకుంటాం చెప్పండి? వాడితో పెట్టుకోండి పోటీ. ఏదో పెద్ద ఇంటుడితో పెట్టుకోగలుగుతామా? వాడు పెద్ద జమీందారంట, వాడికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో, ఏ హైదరాబాదులో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఏ అమెరికా దేశంలో ఉంటాడో, పెట్టుకోగలుగుతామా పోటీ మనం? అందుకోసం మనకు ఉన్నదాంతో ఏం చేయాలి? సంతృప్తి కలిగి జీవించాలి. ఈరోజు లోకాశల్లో పడి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అయ్యి చెప్తుంటారు, ఏయో చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన కాడ నుంచి మనకేమైంది? కడుపులో దిప్పుతుంటుంది. అమ్మో మేము సాధించాలి, వాళ్ళలాగా వాడుకొండంటే ఈడు. వాళ్ళ కోసం బతకొద్దు. ఎవరి కోసం బతకాలి? నీ కోసం నువ్వు బతుకు. ఈరోజు ఆహారం కోసం దేవుడి మీద ఆధారపడు. నీ పని నువ్వు చేసుకో, మిగతాది ప్రార్థన చేసుకో, ప్రశాంతంగా నిద్రపో. ఇంతకంటే ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు.
చూడండి, ఈరోజు ఎండమావులు మోసం చేస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి జనం మనల్ని మోసం చేస్తారు. ఈ లోకంలో అన్నీ మనల్ని మోసం చేస్తాయి. మన మనసు, మన దృష్టి, మన చూపు దేవుడు ఒక్కడే మోసం చేయనోడు. ఎందుకంటే ఆయన నిన్ను మోసం చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఈరోజు అనేక రకాల ఎండమావులు, అక్కడేదో ఉందని, ఇక్కడేదో ఉందని, రకరకాల ఎండమావులు. ఈరోజు ఎండమావులు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో కనిపించేది ప్రతిదీ మనల్ని మోసం చేసేదే. మోసం చెయ్యంది ఏదంటే దేవుని ప్రేమ. ఇక్కడ దుప్పి వెనుక చిరుత, ముందు దుప్పి. ఇప్పుడు దుప్పి ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ప్రాణం. ఈరోజు మన ప్రాణం కాపాడుకోవాలి. మనం ఎంత చచ్చిపోతున్నారు జనం. నడుస్తున్నాడు చచ్చిపోతాడు. ఈరోజు మన ప్రాణం ఎలా కాపాడుకోగలుగుతామంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన దీర్ఘాయుష్. ఆయన కుడి చేతులు అంటే దీర్ఘాయుషు, ఎడమ చేతిలో ధనఘనత. దేవుని దగ్గరే ఉన్నాయి సమస్తం. సంతోషం అక్కడే, సమాధానం అక్కడే, నెమ్మది అక్కడే, అన్ని సౌకర్యాలు, అన్ని సౌభాగ్యాలు దేవుని దగ్గరే. ముందు దుప్పి, వెనుక చిరుత. పరుగెత్తుతుంది. ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. మన మనసుని నిబ్బరం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో గొప్పడు ఎవరో తెలుసా? తన మనసుని కంట్రోల్ చేసుకున్నోడే. అంతకంటే గొప్పడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. 3 అంతస్తులు కట్టినోడు గొప్పడు కాదు. తన మనసుని కంట్రోల్లో పెట్టుకోగలిగినోడే ధనవంతుడు. కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి వాడే భాగ్యవంతుడు. అలా పరుగెత్తి ఈరోజు మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. అలా పరిగెత్తి ఒక నీటి వాగులు ఉంటాయిగా మనకి, ఆ నీటి వాగులో దూకిందంట. ఎప్పుడైతే నీటి వాగులో దూకగానే అబ్బా అందొచ్చినట్టు అంది, మిస్ అయిందని చెప్పి ఈ చిరుతపులి అక్కడ చూస్తూ ఉంటుందంట. ఏది ఇప్పుడు రెండోది ఏం చేసేది చెప్పండి? చిరుతపులి ఏం చేసేది? ఫస్ట్ చూస్తుంటే కనపడట్లే. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎట్లా బయటకు వచ్చింది? అసలు వాసన చూసి. ఇప్పుడు వాసన బీలుతుంది. ఈ దుప్పి ఈ సరిహద్దుల్లో ఉంటే వాసన వచ్చేది కదని వాసన గ్రహిస్తూ ఉంటే వాసన రావట్లే. చూసి అది వెళ్ళిపోయింది. మరి ఇది ఎలా తప్పించబడ్డది దుప్పి అంటే? ఎప్పుడైతే నీటి వాగుల్లోకి దూకిందో తన యొక్క స్మెల్లుని కోల్పోయింది, తన వాసనని కోల్పోయింది. అలా నీటిలో ఉండి అది ప్రాణాన్ని రక్షించుకుంది. అదేవిధంగా ఈరోజు ఆ నీటి వాగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దుప్పి ఎవరంటే మనమే. ఆ చిరుతపులు ఎవరంటే అపవాది అయిన సాతాను. ఎండమావులు ఎవరంటే మన ఆశలు. మన ఆశలు మనల్ని ఆడికి తీసిపోతున్నాయి, మరణం కాడికి తీసిపోతున్నాయి, శత్రువు కాడికి తీసిపోతున్నాయి. ఆడికి తీసపోయి ఆపితే శత్రువు మనల్ని ఏం చేస్తాడు? చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరు కావాలి మనకి? మనకెవరు కావాలి అంటే యేసయ్య కావాలి. యేసయ్యలోకి దూకండి. యేసయ్యలోకి దూకితే మన వాసన పోయింది. మనం మంచోళ్ళమా? ఉడు మంచోడు కాదు. ఇంకా అందులో డిగ్రీలు అనమాట. ఒకళ్ళం పిహెచ్డి, ఒకళ్ళం డిగ్రీ, ఒకళ్ళం 10th, ఒకళ్ళం 2-3. అసలు మనిషి అనేవాడే మంచోడే కాదు. మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు. మరి మనం మంచిగా ఎప్పుడు వారగలుగుతామంటే యేసయ్యలోకి దూకినప్పుడే. ఈరోజు నీ జీవితంలో ఏదైతే బాధ ఉందో, ఏదైతే వేదన ఉందో, ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నావో, ఏదైతే నీకు ఏదో పొద్దాక ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ పోవాలి అంటే యేసయ్యలోకి మునిగిపోవాలి. యేసయ్యకి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే నీ జీవితంలో యేసయ్యకి చోటిస్తావో ఆయన నీకు తండ్రిగా మారిపోతాడు. ఆయనే నిన్ను చెయ్యి పట్టి నడిపించేటటువంటి దేవుడు. శ్రమలో నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. అనేక జనములకు ఆదర్శప్రాయంగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. యేసయ్యలో లేనిదంటూ ఏమీ లేదు. కనుక ఈరోజు మన ప్రాణం కాపాడుకోవాలంటే, ఒక మనిషి అన్నీ సంపాదించుకొని తన ప్రాణాన్ని బాగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు యేసయ్యలో ఉంటేనే మనకు ప్రయోజనం. ఈరోజు మనం ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా యేసయ్యలోకి రావాలి, యేసయ్యలో మునిగిపోవాలి. ఎప్పుడైతే యేసయ్యలోకి వచ్చామో
ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతామో, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తామో, మన పాపం అంతా ఏమైంది? కడిగివేయబడింది. ఇక నుంచి నువ్వు పాపివి కావు. ఇన్ని రోజులు మనం పాపులం, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఇక నీ పాపం ఏమైంది? ఇప్పుడు దుప్పి నేలలోకి దూకినాక ఒక వాసన ఉందా? వాసన లేదు. వాసన ఏమైంది? పోయింది. అదేవిధంగా మనం కూడా మన గతాన్ని మర్చిపోవాలి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొని ఒకటి, ఇదిగో నేను ఒక నూతన క్రియ. కొంతమంది ఉంటారు దాకా అయిపోయిన దాని గురించే, నిన్నటి గురించే, అవునా కదా, పోయిన వారం గురించే, ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు గొడవ పెట్టుకుంటారు. కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపో. నిన్న గొడవ అయింది, నిన్న మర్చిపో. లేకపోతే ప్రార్థనకు వచ్చే ముందు గొడవ పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు పోయేటప్పుడు ఏమైంది? ఆ గొడవ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోయి హాయిగా బతకండి. మళ్ళీ అంతేగాని ఏం చేయాలి? మళ్ళీ ఏడాది అయితే ఆగిందో ఆడ నుంచి కొంతమంది ఉంటారు, చర్చికి పోయి వస్తారు, గొడవ పెట్టుకొని వస్తారు, మళ్ళీ ఇక్కడ బాగానే ఉంటారు, సపట్లు కొడతారు, ఎగురుతారు, అన్నీ చేస్తారు. అన్నీ చేసి మళ్ళీ ఇంటికి పోయినాక ఏడైతే ఆపారో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కానీ కామా పెట్టకూడదు. ఈరోజు దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. యేసయ్య మన కొరకు కల్వరి సెలవులో ప్రాణం పెట్టాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు నీ ప్రాణము ఆశపడుచున్నది. యేసయ్య కల్వరి సెలవులో ప్రాణం పెట్టిండు. తలపైన ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, వీపిపై కొరడాలతో దెబ్బలు. ఎవరైతే యేసయ్యకి దగ్గరగా ఉంటారో, యేసయ్యకి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? క్రైస్తవులు ఈ మధ్య ప్రార్థన చేసేవాళ్ళే లేరు. ఓపెన్ సీక్రెట్ చేయరు, కానీ ప్రార్థన చేయండి. పొద్దున్న లేచినప్పుడు చేయండి, రాత్రి పడుకునేటప్పుడు చేయండి. ఒక అధ్యాయం బైబిల్ చదువుకోండి. ఇది గనక చేస్తే అది పని చేయ భయ్య. ఇది గనక చేస్తే మన జీవితాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే అంత ప్రశాంతంగా ఉంటాయి. లేకపోతే రానున్న తరాలు ఎట్టుంటున్నాయి? కొడుకులు తల్లిదండ్రులను అడిగి తీసుకుపోతున్నారు, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతున్నారు, అవునా కదా, అటు ఇటు జంప్ అవుతున్నారు. అవన్నీ సహజం ఇప్పుడు, అవునా కదా, సహజమైంది. అలాంటివి మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుని దగ్గర పెరిగితే మన పిల్లలు క్షేమంగా ఉండగలుగుతారు. దేవుని సన్నిధిలో పెరగాలి. మీరందరూ ప్రార్థనలు చేయండి బాగా. రోజు పడుకునేటప్పుడు, ఉదయం లేచినప్పుడు, అదేవిధంగా బైబిల్ చదువుతూ ఉండండి. కొంచెం కొంచెం చదివినా మన జీవితంలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? అద్భుతమైన మార్పు వచ్చింది. కానీ సైతాన్ గారు చదవనిత్తరా? ఎందుకంటే మనం మారితే వాడికి ఇష్టం ఉండదుగా. ఎందుకంటే సైతాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మన జీవితాలను చికాకు చేసిద్దో ఎప్పుడు తెలియదు. అందుకోసం మనం ఎల్లవేళలా ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి. అందుకోసం మన ఇంట్లో ఏముండాలి? ప్రతిరోజు ప్రార్థన. ఏముంది? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే, ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటే, కనీసం 5 నిమిషాలు, సరే అర్ధగంట తర్వాత సంగతే, ముందు 5 నిమిషాలు చేస్తే అదే చిన్నగా అర్ధగంట అయింది. 5 నిమిషాలు బైబిల్ చదవాలి తప్పనిసరిగా. ఈ రోజు నుంచి ఇటువంటి మంచి అలవాట్లు, ఏ అలవాట్లు? ఈ మంచి అలవాట్లు నేర్చుకుని ఎందుకంటే చర్చ్ అనేది ఒక స్కూల్ లాంటిది, మనకి ట్రైనింగ్, దిద్దుబాటు. ఇక్కడ దిద్దుబాటు ఉంటుంది తెలుసా? ఒకేసారి బడికి బాంగలోనే ఏబిసిడీలు వచ్చినాయా? ఎన్నిసార్లు కొడితే వచ్చినాయి? చిన్నప్పుడు మనకు చెప్పేది చక్కగా నూనె రాసుకోవాలి బడికి వచ్చి, గుర్తుందా మీకు? ఇప్పుడు అవి ఉన్నాయో లేవో. చిన్నప్పుడు మనం బడికి పోయినప్పుడు ఫస్ట్ ఇయ్యే చక్కగా గోళ్ళు కత్తిరించుకోవాలి, గోళ్ళలో మట్టి తీసుకోవాలి, అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలి, సబ్బు పెట్టి వెనకుండేది చేతి పంపు నీరు సురక్షిత నీరు అని, ఆకుకూరలు తినండి, ఇంకా సబ్బు పెట్టి ప్రతి పుస్తకం వెనక ఇది ఉండేదన్నమాట. సబ్బు పెట్టి మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి అని చెప్పేసి ఉండేదన్నమాట. అవన్నీ చిన్నప్పటి నుంచి మనకేం చేశారు? బడిలో నేర్పారు. శుభ్రంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లేదు, అవి ఉన్నాయా? అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇట్టబెట్టి ఇట్టదిప్పుడు కటింగులు, రకరకాల కటింగులు వచ్చినాయి ఇప్పుడు. కానీ అప్పుడు మాత్రం అందరికీ ఒకే కటింగ్. ఎందుకంటే స్కూల్లో అప్పుడు ఏం చేశారు? అట నేర్పారు. ఇది కూడా క్రైస్తవ పాఠశాల. ఇది ఈ పాఠశాలలో కనుక మనం మంచిగా నేర్చుకున్నాం అనుకోండి, ఇక్కడ చెప్పింది చెప్పినట్టు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం కూడా మంచి పౌరులుగా, సంతోషకరమైనటువంటి జనాంగంగా మనం మార్చివేయబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.